మిలీనియర్స్ అందరికీ నమస్కారం అండి. మై డియర్ ఫ్రెండ్స్, మిలీనియర్ మైండ్ సెట్లో ఉన్నాం కాబట్టి మనం అందరం ఇప్పటికే మిలీనియర్స్ మైండ్ సెట్ ప్రకారం మిలీనియర్స్ అయిపోయాం. ఆల్మోస్ట్ 27 ఎపిసోడ్స్ ఏమో చేసుకున్నాం. మనం ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. ఎవరైనా కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మిలీనియర్ మైండ్ సెట్లో క్రితపు అంటే పాత ఎపిసోడ్స్ కూడా అన్నీ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా సీక్వెల్గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ప్రతి వీడియో మీరు చూడడం వల్ల మీకు తెలియకుండానే మీ మైండ్ సెట్లో మార్పు వచ్చి అదేవిధంగా మీ ఫిజికల్ వరల్డ్లో మీ ప్రపంచం ఏదైతే ఉందో అక్కడి కూడా మార్పు వచ్చి మీ జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఫైనాన్షియల్ స్టేటస్ని పొందుతారు. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? మరి నేను ఒక విషయం అడుగుతాను, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా అంటారా? నేను అడిగే ప్రతిదీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అది చాలా వాల్యుబుల్. ఒక ప్రశ్న నుంచి వచ్చే ఆలోచన, ఆ ప్రశ్న కోసం మీరు ఆలోచించే ఆలోచన మొత్తం మీ జీవితాన్ని మార్చేయచ్చు. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఒక బాబుకి మీరు ఒక 100 రూపాయలు ఇచ్చారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు 100 రూపాయలు ఇచ్చారు. ఏడుస్తూ ఉన్నాడు, నేను అవి కొనుక్కుంటా ఇవి కొనుక్కుంటానని అంటూ ఉంటే సరైన పాకెట్ మనీ ఒక 100 రూపీస్ ఇచ్చారు. ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మీరు చాలా సంతోషంగా, నాన్న 100 రూపీస్ ఏం చేసావు, ఏం కొనుక్కున్నావు, ఏం తిన్నావు అని అడిగారనుకోండి. ఆ పిల్లాడు ఏం చెప్పాడు? ఏమైపోయినాయో తెలియదు, నేను బుక్లో పెట్టుకున్నాను, కనిపించలేదు. ఈ మాట చెప్తే నెక్స్ట్ డే మీరు మీ బాబుకు మళ్ళీ 100 రూపాయలు ఇస్తారా? ఆలోచించండి ఒకసారి. ఇస్తారా? ఇలా ఇస్తాను అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఒక 100 రూపాయలని జాగ్రత్తగా కాపాడుకోలేక, ఆ 100 రూపాయలని తనకు కావాల్సినవి కొనుక్కోలేకుండా ఏం చేస్తాడో తెలియక కనిపించకుండా అంటే పోగొట్టుకున్న వ్యక్తికి మరొక 100 రూపాయలని సాహసం చేసి ఇస్తారా? ఇస్తాను అనే వాళ్ళకంటే 5 రూపాయలో 10 రూపాయలో ఇస్తారు. ఇది కొనుక్కోనానా అని, ఒకవేళ ఉన్నాయో పోతాయో అనే, అంటే తనకి మేనేజ్ చేయడం రాదు అనే విషయాన్ని మీరు అవగాహనలోకి వస్తారు. మరి అట్ ది సేమ్ మనకి కూడా యూనివర్స్ మనకి కొంత అమౌంట్ ఇచ్చింది ఇప్పటికి. ఇప్పుడు మీ వయసుని బట్టి మీకు 25, 35, 45, 55 ఏజ్ని బట్టి మీకు కొంత అమౌంట్ని ఇచ్చింది కదా, కొంత సంపదని ఇచ్చింది, కొంత ధనాన్ని ఇచ్చింది, కొన్ని రిలేషన్స్ని ఇచ్చింది, కొంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది. మరి యూనివర్స్ లేదు గాడ్ మీకు ఇచ్చిన వీటిని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడారు? దాంతో ఏం చేశారు? అది మీకు ఉపయోగకరంగా చేశారా? లేదు, ఏమైపోయినాయో కూడా తెలియదు అనే విధంగా ఉన్నారా? ఇలా ఉంటే మరి యూనివర్స్ మీకు మనీని ఇంకా ధారాళంగా ఎలా ఇస్తుంది చెప్పండి? అంత ధారాళంగా ఇవ్వాలంటే మనకి ఏం తెలియాలి? మేనేజ్మెంట్ తెలియాలి. మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే దానికంటే కూడా మీరు సంపాదించే ధనాన్ని ఎంతగా మేనేజ్ చేయగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, దీనిలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది, మనం సంపాదించిన సంపాదనలో మన ఖర్చుల కంటే ముందే ఒక 10%, అంటే మీకు 1,00,000 రూపాయల జీతం వస్తుంటే కనుక 10,000 రూపాయలని తీసి వెంటనే ఒక అకౌంట్లోకి వేయాలి. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ అంటారు దాన్ని. అంటే మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బుని ఖర్చు చేయొద్దు. అది ఎప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత ఉపయోగించుకోవడానికి, అది దాని నుంచి డైరెక్ట్గా దాంట్లో అమౌంట్ కాకుండా దాని నుంచి వచ్చేది ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రూపంలో, అట్లా ఆ అమౌంట్ మీ జీవితం మొత్తానికి హ్యాపీగా సరిపోతుంది. అది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి సూచన మొదటిది. మరి మిగిలిన మనీని ఎలా ఖర్చు చేయాలి? మిగిలిన దాంట్లో నుంచి ఒక 10% అమౌంట్ని మీరు ఇంట్లో ఒక బౌల్ పెట్టుకోండి. ఆ బౌల్ నేను మీకు తప్పకుండా చూపిస్తాను. ఆ బౌల్ మీకు అక్వేరియంలో కూడా దొరుకుతాయి, గాజు బౌల్. అదేంటంటే మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మీరు మీ చేతిలో ఉన్న అమౌంట్, చిల్లర డబ్బులు 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఎంతున్నా కానీ దాంట్లో వేయడం అలవాటు చేసుకోండి. దాన్ని చూసినప్పుడల్లా మీరు మనీని అట్రాక్ట్ చేస్తారు. ఆ మనీ బౌల్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోండి. మరి ఇంకా మిగిలిన అమౌంట్ని ఎలా ఖర్చు చేయాలి? నేను ఆల్రెడీ రిజర్వ్ ఫండ్ అని ఒక వీడియో చేశాను. మీరు చెక్ చేస్తే అది ఉంటుంది. రిజర్వ్ ఫండ్ ఖాతా
మీ జీతంలో నుంచి ఒక 10%ని ఈ రిజర్వ్ ఫండ్ కోసం కేటాయించండి. మీ సంపాదనలో నుంచి ఒక 10%ని రిజర్వ్ ఫండ్కి కేటాయించండి. ఇప్పటికి 30% అయిపోయింది, ఇంకా 70% ఉంది మన శాలరీ. ఈ 70%ని ఏం చేయాలి? ఆల్రెడీ నేను గ్రాటిట్యూడ్లో చెప్పాను. ఒక 10% మీరు సంపాదించే సంపాదనలో గ్రాటిట్యూడ్ వీడియోస్ చూడండి. 10% మీరు మీకంటే తక్కువ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి దానం ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు కూడా మీకు వాళ్ళు చూపించే కృతజ్ఞత మీకు వేలాది వేల రెట్లుగా అయ్యి మళ్ళీ సంపద రూపంలో, ఆరోగ్య రూపంలో, సంతోష రూపంలో, అవకాశాల రూపంలో మళ్ళీ మీ దగ్గరికి చేరుతూ ఉంటుంది. ఆల్రెడీ గ్రాటిట్యూడ్ వీడియోస్ నేను చేసిన వీడియోస్ని ఒకసారి చూడండి. దాంట్లో చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి మిగిలిన 60%ని ఏం చేయాలి? ఈ 60% అమౌంట్లో మీ నెలవారీ ఖర్చుల కోసం ఒక 50% తీసి రిమైనింగ్ 10%ని మీరు ఎడ్యుకేషనల్గా ఎదగడానికి తీయండి. అంటే కొత్త విషయాలు ఎప్పుడూ నేర్చుకోవడానికి మనకి అందుబాటులోనే ఉన్నాయి ఇవాళ, ఒకప్పుడైతే లేవు. కానీ ఇలాంటివి మీరు నేర్చుకోవాలి అనుకున్నా అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీరు నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీకు తెలుసుంటే ఈపాటికే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అనుభవించేవాళ్ళు. అంటే మీకు డబ్బు కొరత అనేది లేకపోయినా మీరు ఒక యావరేజ్ లెవెల్లో వెళ్తున్న హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు అని అర్థం. మీరు ఎంత సంపాదిస్తున్నారనేది అర్థం కాదు. ఇక్కడ సంపాదించిన దాన్ని ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ 10%ని కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించండి. ఇలా ఎప్పుడైతే మీరు కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో, కొత్త నాలెడ్జ్ని తీసుకుంటూ ఉంటారో, అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్స్ తెలుస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుస్తాయి, ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మీకు అధిక లాభాలు వస్తాయి అనేది తెలుస్తూ ఉంటాయి. ఖచ్చితంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎప్పుడు కూడా మనకి మనీ మేనేజ్మెంట్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ప్రతి సండే కూడా స్పెషల్ వీడియో రూపంలో బిజినెస్ ఆపర్చునిటీస్ని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మరింత మందికి పంపించండి. ఫ్రీగా వచ్చే వీడియోస్ని, ఫ్రీగా వచ్చే నాలెడ్జ్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అట్ ది సేమ్ టైం కొంత అమౌంట్ని మీరు ఒక 10%ని మీ సేవింగ్స్లో నుంచి పక్కన పెట్టుకుని ఆ 10%తో మీరు కొత్తగా నేర్చుకుంటే కొన్ని విషయాలని ఖచ్చితంగా మనీ పెట్టే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గాలి ఉంది, ఈ గాలిని మనం ఫ్రీగా తీసుకుంటూ ఉన్నాము. కానీ ఆహారం ఉంది, ఆహారాన్ని మనం సంపాదించుకునే తినాలి, అంతే కదా. అట్లా కొన్ని ఫ్రీగా వస్తాయి, కొన్ని మనీ పెట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వాటి కోసం మీరు 10%ని సేవ్ చేసుకోండి. దీని గురించి కూడా నేను ఓల్డ్ వీడియోస్ చేశాను. ప్రతిదీ అంటే మీరు ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ ఆల్మోస్ట్ 86-87 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ని మీరు చూసినట్లయితే మీకు చాలా అవగాహన వస్తుంది. అంతే కదా, నేను ఇతర ఛానల్స్కి నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు అవకాశం ఉంటే అవి కూడా చూడండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనీ మేనేజ్మెంట్ మీరు తెలుసుకుంటారో, అంటే డబ్బు గురించి మీరు పూర్తి అవగాహన కలిగి ఉంటారో అప్పుడే ధనవంతులు అవ్వగలుగుతారు. మరి నేను ఇప్పుడు ఏమీ సంపాదించట్లేదండి, నా దగ్గర ఎలాంటి అమౌంట్ లేదు, మరి నేనేం చెయ్యాలి? నేను ఇప్పటికే అప్పులు తెచ్చుకుంటున్నాను, నేను ఇప్పటికే అప్పు తెచ్చుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మీరు అప్పు తెచ్చుకుని మీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటే మీరు చేసిన అప్పులో నుంచే 10% సేవింగ్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు ఈ యూనివర్స్ మిమ్మల్ని మీకు మనీ మేనేజ్మెంట్ తెలుసు అన్న ఉద్దేశాన్ని తీసుకుని మీకు ఇంకా ఎక్కువ మనీ ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంటుంది. నేను మొదలు చెప్పినట్లు 100 రూపాయలు ఇస్తే పారేసుకున్న పిల్లవాడికి 1000 రూపాయలు ఇవ్వలేం కదా, 10 రూపాయలు ఇస్తాము. అలాగే మీరు ఇచ్చిన ప్రతి రూపాయిని మేనేజ్ చేయడం నేర్చుకుంటే మీకు దానికి రెట్టింపు అమౌంట్ వస్తుంది. అదే మీకు మేనేజ్ చేయడం రాకపోతే ఆ అమౌంట్ మీకు తగ్గిపోతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్న విషయాన్ని కనుక మీరు తెలుసుకుంటే మీరు యూనివర్స్ నుంచి కావాల్సిన ప్రతిదాన్ని పొందొచ్చు. కొన్ని వందల వేల రెట్లు అధికంగా, ఇప్పుడున్న పరిస్థితి కంటే కొన్ని వందల వేల రెట్లు అధికంగా మీరు పొంది హ్యాపీగా ఉండొచ్చు. ఆఖరికి మనందరి లక్ష్యం ఏంటి? సంతోషంగా ఉండడమే, సౌఖ్యంగా ఉండడమే, మన కోరికలన్నీ నెరవేర్చుకోవడం. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.